ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ ముందు మన షో ప్రకారం ఆరోగ్యవంతంగా ఒక మంచి జ్యూస్, అంటే మనందరికి ఇష్టమైన జ్యూస్, ఒక ఇష్టం లేని జ్యూస్ అంటే కాకరకాయ జ్యూస్ పెట్టాం మీకు. ఓకే, సో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ బట్టి మీరు ఒకవేళ పని చేస్తున్నట్లయితే గనక మీకు ఇష్టమైన జ్యూస్ తాగండి, లేదు అని అంటే కాకరకాయ జ్యూస్. ఓకే, పని ఎక్కువ ఉంటే తిండి మానేయడం. మానేయరు. బాగుంది. ఓకే, ప్రతిరోజు ఖచ్చితంగా ఒక అరగంట మెడిటేషన్ చేయటం చేస్తారు. ఇది కూడా నాకు తెలిసి రెడ్ జ్యూస్ అయిపోయేలా ఉంది సార్ మాకు ఈరోజు. ఇప్పుడు కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ మేడం, నాకు ఎందుకో ఇప్పుడు ఆ గ్రీన్ గ్లాస్ వేస్తుందేమో అని అనిపిస్తుంది. ప్రతి మీల్ తర్వాత కొంచెం స్వీట్ తినరా? అమ్మో. రెడ్ ప్రతిరోజు మినిమం ఒక 8 glasses ఆఫ్ వాటర్ తాగుతారా? అది అసలు కదలట్లేదు సార్. ప్రతిరోజు ఒక అరగంట మెడిటేషన్ చేస్తానని చెప్పారు కదా, ప్రతిరోజు ఒక అరగంట అయినా వర్కౌట్ చేస్తారా లేదా? లేదు. ఓకే, ఇప్పుడు తాగాల్సిందే. కొంచెం తాగండి. బాగా చేదుగా ఉందా? ఓకే, కానీ డిఫరెంట్ ఉంది. ప్రతిరోజు ఆరోగ్యానికి మంచిదైన కోల్డ్ షవర్స్ తీసుకుంటాను. అస్సలు చాలా నీళ్ళు అసలు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ మేడం, పడుకునే ముందు స్క్రీన్ చూస్తూ పడుకుంటాను. భోంచేసిన వెంటనే పడుకోకూడదు అంటారు. సరే, పడుకునే ముందు నేను ముద్రలు వేసుకుంటాను. లాస్ట్ లో ఏంటి, ఫోన్ చూసుకొని ఏమన్నా మెసేజ్ వచ్చాయా అది చూసిన తర్వాత పెట్టేసి వెళ్ళిపోయి పడుకుంటాను. ఓకే, కాబట్టి తప్పదు. నెక్స్ట్ క్వశ్చన్, వారానికి ఒక్కసారైనా నాన్ వెజ్ తింటాను? డెఫినెట్గా తింటాను. అన్ని గ్లాసులు తాగేస్తారా ఏంటి? చేదే. ఒక్క అది అంటే మరి అంత అబద్ధం చెప్పలేను కదా, వారానికి 2 సార్లు తింటాను. ఓకే, కాబట్టి పర్వాలేదు. అదేంటి తాగంగా రుచిగా అనిపిస్తుంది. అదే తినగవేమో తీయగానే ఉండు. లాస్ట్ క్వశ్చన్ మేడం, ఒక హెక్టిక్ షెడ్యూల్ అయిన తర్వాత బాడీకి సంబంధించి మైండ్కి సంబంధించి ఒక రోజంతా డీటాక్స్ లాగా రెస్ట్ ఇస్తాను, పీస్ఫుల్గా నిద్రపోతాను. క్లాసులు చాలా బాగున్నాయి. చేదు తర్వాత ఎక్కువ స్వీట్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా స్పోర్టివ్ గా చక్కగా కాకరకాయ జ్యూస్ అని చెప్పినా కూడా చక్కగా తాగేశారు. లేదు, బాగుంది, టేస్టీ కూడా అనిపించింది మీకు అంటున్నారు. మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం. ఒక కుక్కను పెట్టుకొని డిఫరెంట్ లాంగ్వేజ్, గుజరాతీలో పుట్టాను కానీ తెలుగు బాగా మాట్లాడగలను, దీన్ని ఎందుకు బొచ్చు అంటారు, తల మీద ఉంటే ఎందుకు జుట్టు అంటారు, ఇలా కొన్ని డైలాగ్. అది ప్రతి ఒక్కరు నాకు నచ్చింది నేను చెప్పేదానికన్నా ప్రజలందరికీ నచ్చిన క్యారెక్టర్ ఒకటి. రాజా, ప్రతిఘటన, మాపల్లిలో గోపాలుడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇద్దరూ మౌనంగా ఉన్నారు. బంధాల గురించి, చట్టాల గురించి ఇన్ని తెలిసిన మీకు మౌనం అంగీకార సూచనని నీకు తెలీదా విరూపాక్షి గారు? రూపా, ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. తాళి కట్టిన భర్తకి దూరంగా ఉన్నా, రెండో పెళ్లి చేసుకున్నా ఆ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో నీకు తెలీదు. ఒక ఆడదాని జీవితం విలువ ఇక్కడున్న ఏ మగాడికి తెలీదు. అలా తెలుసుంటే అందరూ కలిసి ఇలా నీ గొంతు కోసేవాళ్లు కాదు. మగవాళ్లకే కాదు, సాటి ఆడవాళ్లకి కూడా ఒక ఆడదాని జీవితం విలువ తెలీదు. తెలుసుంటే అందరూ గొర్రెల మందలాగా ఇలా గుంపుగా చేరి ఈ పెళ్లి చేసేవాళ్లు కాదు. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నీకు నేనున్నాను. వచ్చిందమ్మా వయ్యారి.
ఇంతకాలం ఏమైపోయావు తల్లి? నీ కూతురు ఇంతకాలం కనిపించలేదా? నా తమ్ముణ్ణి రాజకీయంగా ఆర్థికంగా దెబ్బతీయాలనే పగతో ఆ రాజు చేత రూపమెళ్ళో 3 ముళ్ళు వేయించావు. ఏ తల్లైనా అలా స్పృహ లేని కూతురి మెళ్ళో 3 ముళ్ళు వేయిస్తుందా? అది కూడా ఆఫ్టర్ ఆల్ ఒక పిఏతో. నా తమ్ముణ్ణి దెబ్బతీయడానికి చేసావుగా. నా తమ్ముడు నీ దెబ్బకి కుదేలైపోయాడు. కోటలోంచి గుడిసెలోకి దిగిపోయాడు. కారులో నుంచి కాలి నడక్కి మారిపోయాడు. ఖద్దరు బట్టల నుంచి సాధారణ బట్టల్లోకి దిగిపోయాడు. ఇక దిగజార్చడానికి ఏమీ మిగల్లేదు. కనీసం ఇలాగైనా మమ్మల్ని బతకని తల్లి. రూపా, విజయాంబిక చెప్పిందంతా నిజం కాదని చెప్పమ్మా. నువ్వు రాజు ప్రేమించుకుంటేనే మీ పెళ్లి చేసావని చెప్పమ్మా. ఇక చాలు. నా కూతురు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నీ నీడ గాని నీ చూపు గాని నా కూతురు మీద పడకూడదనుకున్నాను. ఛ, నా దరిద్రం ఏంటో గాని దాన్ని తప్పించలేకపోయాను. బంగారులో ఉన్న నా బిడ్డ జీవితాన్ని ఎటూ కాకుండా చేస్తున్నావు. జీవితాల్ని తలకిందులు చేయడం నీకు అలవాటైన పనే కదా. నా జీవితాన్ని తలకిందులు చేశావు. అయినా నా బిడ్డ కోసం నేను తట్టుకొని నిలబడ్డాను. ఇప్పుడు నా బిడ్డ జీవితాన్ని తలకిందులు చేసే ప్రయత్నం చేస్తున్నావు. అయినా సరి చేసుకుంటాను. మళ్ళీ మళ్ళీ నా బిడ్డ జీవితంలోకి రావాలని చూస్తే నా బిడ్డ నేను ఇద్దరం ప్రాణాలతో మిగలం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి నా ఇంటికొచ్చి నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు? నిన్ను పిలవడానికి రాలేదు. నువ్వు చేసిన వెదవ పనికి నిన్ను కాలి కిందేసి తొక్కడానికి వచ్చాను. ఏయ్, వేలు చూపించావంటే వేలు నరికేస్తాను. ఏమనుకుంటున్నావు? నిన్నటి వరకు నీ గురించి ఏమీ అనుకోలేదు. కానీ ఇప్పుడు నువ్వొక చేత కాని దానివని, చేయవలేని పిరికి దానివి. మీ ఫ్యాక్టరీ మూయించానని, నిన్ను ఎదిరించి మాట్లాడానని ఓర్చుకోలేక, నన్ను ఎదిరించి పోరాడే దమ్ము లేక కిరాయి మనుషుల్ని పెట్టి నన్ను చంపించాలని చూస్తావా? ఏంటలా చూస్తున్నావు? నువ్వు పంపిన కిరాయి మనుషుల్ని 4 తన్నితే నీ పేరు చెప్పారు. ఈ విషయాన్ని నేను మీడియా ముందు పెడితే ఏమవుతుంది? సిగ్గొదిలేసిన దానివి నీకేమవుతుంది? ఏయ్, నా భర్త ఎవరో తెలుసా నీకు? తెలుసు. కానీ నీలాంటి దానికి ఆయనెలా భర్త అయ్యాడో తెలియడం లేదు. మీ ఆయన చూస్తే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. జనాల కోసం ఆయన సర్వీస్ చేస్తుంటే నువ్వు జనాల మీదెక్కి స్వారీ చేస్తున్నావు. అవును, అంతా నేనే చేశాను. నా ఫ్యాక్టరీ మోయించావని, యోగా డే రోజు నన్ను అవమానించి మాట్లాడావని నిన్ను లేపేయాలనుకున్నాను. అందుకే మనుషుల్ని పంపించాను. ఏంటి, చిన్న జల్లక్కే ఒంట్లో వణుకు మొదలైందా? ఇల్లు వెతుక్కుంటూ వచ్చేస్తావు. భయపడటం ఈ గుండమ్మ హిస్టరీలోనే లేదే.
నువ్వు చేసిన పని వల్ల ఏ సంబంధం లేని అమాయకుడైన నా భర్త గాయపడ్డాడు. దెబ్బలతో పోయింది, ప్రాణాలు పోలేదుగా. సంతోషించు. ఇప్పుడు అటాక్ జరగడమే కాదు, ఇక మీదట కూడా జరుగుతాయి. నీతో పాటు నీ మొగుడు కూడా ఉంటే నీకంటే ముందు వాడు పోతాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ కరెంట్ ఎప్పుడొస్తుందో ఏంటో. అయ్యో, ఛార్జింగ్ 5% ఉంది. ఇంకో 5 minutesలో ల్యాప్టాప్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. వర్క్ ఎలా కంప్లీట్ చేయాలి? ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయకపోతే వాళ్ళ దగ్గర నాకు మాట వస్తుంది. అయ్యో, ఎలా అయినా వర్క్ ఫినిష్ చేయాలి. అమ్మా, ఈ క్యాండిల్ నాకెందుకు? అక్కడ నాన్న తమ్ముడు తింటున్నారు కదా, తీసుకెళ్లి వాళ్ళ ముందు పెట్టు. క్యాండిల్ తెచ్చింది మీ నాన్న కోసం తమ్ముడు కోసం కాదు బంగారం. నీకోసమే బంగారం. నువ్వా హల్వరాజ్? అవును, హల్వానే. నిన్ను హల్వాలాగా చప్పరించడానికి వచ్చాను. ఏంటి? అదే, చీకట్లో నీకు ప్రాబ్లం అవుతుందని క్యాండిల్ వెలిగించుకొచ్చాను. దేంట్లో అయినా దూకి చావకపోయావా? ఏంటక్కయ్యన్నావు? అదే తమ్ముడు, ఈ కరెంటు తీసినవాడు దేంట్లో అయినా దూకి చావడం నయమని, లేదంటే ఈ టైంలో కరెంటు తీస్తాడా అని అంటున్నాను. ఈ క్యాండిల్ వెలుతురులో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నిన్ను చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. లిమిట్స్ దాటి ప్రవర్తిస్తే నాకు చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. కొట్టమంటావా? చూడక్కయ్యా, కాబోయే భార్య కదా అని కాస్త సరసమాడుతుంటే మంచి మర్యాద లేకుండా మైదిరి ఎలా మాట్లాడుతుందో. అదంతేలే బాబు, తేడా అనిపిస్తే చెప్పింది చేస్తుంది. నేను కూడా అంతే అక్కయ్య, నాకు అనిపించింది చేసేస్తూ ఉంటాను. ఈ క్యాండిల్ వెలుతురులో నీ బుగ్గలు జున్ను ముక్కల్లా అనిపిస్తున్నాయి. గిల్లేలనిపిస్తుంది. ఏం చేస్తున్నావు? హల్వరాజ్, కొంచెమైనా బుద్ధుందా నీకు? నా కళ్ళ ముందే నా కూతురు బుగ్గలు పట్టుకుంటావా? చంపేస్తాను. హలో మామగారు, కాస్త తగ్గండి తగ్గండి. అయినా తనమైనా పరాయిదనుకుంటున్నారా? నా కాబోయే పెళ్ళాం. తన కాబోయే మొగుడిగా అరే బుగ్గలు పట్టుకోవడం ఏంటి? మీ కంటి ముందే తన భుజాల మీద చేతులు కూడా వేస్తాను. ఏంటి బంగారం, చెంప పగలగొట్టేద్దామనే? అక్క, నువ్వు నాకిచ్చిన మాట ప్రకారం మైథిలి నా పెళ్ళాం, అవునా కాదా? నీ పెళ్ళామే తమ్ముడు. మరి అలాంటప్పుడు మొగుడు తన భుజాలు పట్టుకోవచ్చా లేదా? పట్టుకోవచ్చు తమ్ముడు. ఆ విషయం నీ ముద్దుల కూతురికి చెప్పక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక మంచి ఫ్రెండ్గా నువ్వు కూడా నేను జాబిల్లి ఒకటవ్వాలని కోరుకున్నావు కదా, మళ్ళీ ఈ ప్రేమేంటి పున్నమి? జాబిల్లి గురించి పున్నమికి చెప్పకముందే
పున్నమి మిమ్మల్ని ప్రేమిస్తుంది పృథ్వీబాబు. మీరు తప్ప వేరే ప్రపంచమే లేదనుకున్నది. అందుకే మీకు చిన్న గాయమైనా తన ప్రాణం పోయినట్టు ఫీల్ అయ్యేది. పున్నమి, ఒక ఫ్రెండ్గా నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ ప్రేమ పెళ్ళి లాంటివి మాత్రం జాబిలితో తప్ప మరెవరితో ఊహించుకోలేదు, ఊహించుకోలేను కూడా. ఆ విషయం నీకు కూడా చాలాసార్లు చెప్పాను. అయినా ఎవరికి ఎలాంటి కీడు తలపెట్టను నువ్వు, ఎవరిని మోసం చేయని నువ్వు నన్ను, నాతో పాటు నేను నమ్మిన వాళ్ళందరినీ మోసం చేసి తాళి కట్టించుకోవడం తప్పు పున్నమి. అలా నువ్వందరి నమ్మకాన్ని చంపేశావు. ఆ విషయంలో మాత్రం నేనెప్పటికీ నిన్ను క్షమించలేను పున్నమి. నువ్వు చంపింది నా నమ్మకాన్ని మాత్రమే కాదు, జాబిలిపై పెంచుకున్న ఆశల్ని, జాబిలి కోసం కన్న కలల్ని, జాబిలితో ఊహించుకున్న భవిష్యత్తుని మొత్తాన్ని చంపేశావు. అది కాదు పృథ్వీబాబు. నువ్వు వాగ్కొండమ్మా. పెళ్ళనేది రెండు మనసుల ఇష్టాలతో, రెండు కుటుంబాల అంగీకారంతో, బంధుమిత్రుల ఆశీర్వాదంతో, పంచభూతాల సాక్షిగా వేదమంత్రాల మధ్య జరగాల్సిన మంగళప్రదమైన ఘట్టం. అలాంటి ఘట్టాన్ని మోసం చేసి అమంగళం చేసేశావు. నా పెళ్లి విషయంలో నేను క్షమించలేను పున్నమి. కానీ మా అమ్మని కాపాడిన విషయంలో మాత్రం నీకు రుణపడి ఉంటానని చెప్పడానికి వచ్చాను. పెళ్లి విషయంలో కాకుండా మరే విషయంలోనైనా నీ రుణం తీర్చుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పడానికి వచ్చాను. వకీల్ సాబ్, అయితే పోలీసులు అరెస్ట్ చేసిన మా అమ్మని కాపాడతారా వకీల్ సాబ్? మా అమ్మని బయటికి తీసుకురండి వకీల్ సాబ్, ఇంకేమీ వద్దు. అలాగే పున్నమి, కానీ పూర్తిగా బయటికి తీసుకొస్తానని చెప్పలేను. మీ అమ్మగారిని బెయిల్ మీద బయటికి తీసుకురాగలను, కానీ మీ అమ్మగారు ఏ తప్పు చేయకపోతే మాత్రం శిక్ష పడకుండా కాపాడగలను. అయితే వకీల్ సాబ్, మా అమ్మ ఏ తప్పు చేయలేదు. సరే పున్నమి, రేపు ఉదయం పోలీస్ స్టేషన్కి వెళ్ళి బెయిల్ మీద బయటికి తీసుకొద్దాం. వకీల్ సాబ్, క్షమించండి వకీల్ సాబ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ గెటప్ ఏంటి? మమ్మల్ని తప్పించుకుని దుబాయ్ పారిపోదామని? ఏంటి జేడి, నన్నే భయపెట్టాలనుకుంటున్నావా? ఇంత ప్లాన్ చేసిన వాడిని ఒక్కడనే వచ్చుంటాననుకుంటున్నావా? మా వాళ్ళు వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. ఆ లోపు నువ్వు పట్టుకోవడానికి ట్రై చేయండి. ఈసారి నువ్వు తప్పించుకోలేవు. Right? Oh! Oh!
నిషి, యువరాజ్ ఎక్కడ? మావయ్య, యువరాజ్ నిషి, బ్యాగ్ పట్టుకో. యువరాజ్, యువరాజ్. ఏయ్, వదలు. హే యువరాజ్, నువ్వు లొంగిపోతావా? మీ బాబాయ్కి గుడ్ బై చెప్పమంటావా? చెప్పు 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 చెప్పు. ఏయ్ వద్దు, మా బాబాయ్ నేను చేయొద్దు. నేను లొంగిపోతాను. మర్యాదగా మా బాబాయ్ని వదిలేయండి, నన్ను పట్టుకోండి. కేడి యువరాజ్ ప్లీజ్, మా నేను చేయొద్దు, మీకు దండం పెడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది మందులేసుకుంటే తగ్గే నొప్పి కాదు, 2 ముద్దలు కడుపులో వేసుకుంటే తగ్గిపోయే నొప్పి. నువ్వు చెప్పాలా? నాకు అర్థం కదా. తినమ్మా. ఆకలిస్తే చెప్పొచ్చు కదమ్మా, ఇలా కడుపు మార్చుకోవాలా? తిను. అమ్మ చేతి కమ్మదనం గుండె నిండా పండిందా మాటలు. నాగవల్లి, అమృత, శ్రీవల్లి రండమ్మా, మీకు కూడా తినిపిస్తాను. మనసంతా పూరితే లోతులు కడుపంత నింపి దాతలు. చీకటిల వెలుగుదనం వెన్నెలై విరిసిందా స్నేహమన్న సహజ గుణం సేతువై నిలిచిందా బంధాలు వెతికి బాటలు గంధాలు పోసి తోటలు. నువ్వు మాకు తినిపించడం కాదన్నయ్యా, నువ్వు కూడా తినాలి, నీ ఆకలి కూడా తీరాలి. నల్లని కను పాప రంగుల ప్రపంచం, మబ్బుల వెనకాల వెన్నెల అనంతం. ఇది వెలుతురు వెంట పయనం, వేడి చెమ్మతో కరిగిన నయనం, గుండె నిండిన రక్త సంబంధం. అన్న అమ్మగా మారిన తరుణం, నాన్న పేరుగా పెంచిన ధైర్యం, గంగ కలిసిన ప్రేమ తరంగం. నేను కూడా పెడతాను. అడుగుకి కాలు పరుగుకి వేలు అన్నంటే చాలు ఆ కళ్ళు పోలు. లాలి పాడిన అన్నను రాగం, లాల పోసిన అన్న ఆకాశం, ఏగు పెంచిన ప్రేమ బంధం, పేద మనసులో నిత్య వసంతం. నువ్వు కూడా రావు దినా. వద్దులే,
ఆయన కుటుంబం వేరు, నా కుటుంబం వేరు కదా. అయ్యో, అదంతేలే, మీరు భోంచేయండి. తినండి తినండి, మీరు మటుకు కడుపు నిండా తినండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? సినిమాకి వెళ్ళానన్నయ్య. చూడు, సినిమాల బయట ప్రపంచం లేదమ్మా. అక్కడ 100 మందిని కాపాడడానికి హీరో ఉంటాడు. బయట ఆడపిల్లలు ఒంటరిగా కనిపిస్తే విలన్స్ అయ్యే వాళ్ళే ఎక్కువ. మళ్ళీ ఇలా ఒంటరిగా ఎప్పుడూ బయటికి రావద్దు. పద, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అది రాజమండ్రి దగ్గర మాదొక పల్లెటూరు. ఆ రోజు భోగి పండుగ. నేను గాలిపటం ఎగరేసుకుంటూ ఉంటే అది తెగిపోయింది. ఆ తెగిపోయిన గాలిపటం వెంట నేను, నా బుజ్జికి ఒక పిల్ల పరిగెత్తాం. బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర గాలిపటం తెగి పడిపోయింది. ఆ ఫ్యాక్టరీ గోడ పక్కనే అప్పుడే పుట్టిన నిన్ను నా కుక్క పిల్ల చూపించింది. అమ్మ కాని అమ్మ ఒడిలో ఇంతకాలం పెరిగాను. అమ్మని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను. ఇప్పుడు నేనెక్కడ దొరికానో తెలిసింది. అక్కడికి వెళ్ళాక నా వాళ్ళెవరో, ఎక్కడున్నారో తెలుసుకునే దారి చూపించు స్వామి. కొత్త పాత లేకుండా పాప నవ్వుతుంది. పాప చక్కగా ఉంది. ఓయ్, ఏంటి నాతో వచ్చేస్తావా? ఈ అదృష్టం నాకెందుకమ్మా దూరం చేశావ్? ఆ వయసులోనే బొమ్మలో పెట్టి నన్ను పారేశావు అంటే, బరువని పారేశావో, ఎవరికైనా భయపడి పారేశావో తెలీదు. గతానికి దూరంగా చాలా దూరం వచ్చాకే తెలిసింది నేను దొరికానని. ఎక్కడ దొరికానో అని వెతుక్కుంటూ వస్తే ఇంకెక్కడో బొమ్మల ఫ్యాక్టరీలో దొరికానని తెలిసింది. బొమ్మలో మొదలైన ప్రయాణం రైల్లో అరకు వరకు సాగింది. అప్పుడు వెతుక్కోకుండానే ఓ అమ్మా నాన్న దొరికారు. ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాను. కనిపిస్తావు కదమ్మా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చేసే ఉంటావు. ఈ ఇంటికి, ఈ ఇంట్లో ఉన్న మనుషులకి ఎలా దగ్గర కావాలని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు బాగానే చేస్తున్నారుగా. లేదత్తయ్య, నీకేం తెలీదు, నువ్వు నోర్ముయ్. ఎవరి మైండ్ని పొల్యూట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఆహా, మాటలతో మాయ చేయటం మీ తల్లి కొడుకులకి బాగా అలవాటయింది. ఏంటా చూపు? నిన్న మీ అమ్మ గుడి దగ్గర కృష్ణప్రసాద్ని కలిసి తనని వల్ల వేసుకుందాం చూసింది. నువ్వేమో ఇలా.
ఎందుకు? ఆస్తి కోసమేగా. చూసావా బావా, చూసావా? అమ్మేమో అట్నుంచి నరుక్కుంటూ వస్తుంటే కొడుకు ఇట్నుంచి నరుక్కుంటూ వస్తున్నాడు. వీళ్ల వల్ల మీరు సంపాదించుకున్న మర్యాద, గౌరవం ఎక్కడ పోతుందో అనే నా భయం. పద్ధతిగా మాట్లాడండి. ఏంట్రా పద్ధతిగా మాట్లాడేది? నా కళ్ళ ముందు నిలబడి నా మనిషికే పద్ధతులు నేర్పిస్తున్నావా? నిన్ను మెడపట్టి బయటికి గెంటితే గాని నీకు బుద్ధి రాదురా. బావా, ఈ పాపం మనకెందుకు బావా? ఈ ఇంటికొచ్చే ధైర్యం ఎవరిచ్చారో అని అడిగావు కదా బావా. ఆ ధైర్యం ఇచ్చిన వాళ్లతోనే మెడపట్టి బయటికి గెంటిస్తే అప్పుడు ఇచ్చిన వాళ్ళకి, చూసుకుని వచ్చిన వాళ్ళకి అందరికీ బుద్ధొస్తుంది. ఇంకా చూస్తావేంటే? నువ్వు ఈ ఇంటి మనిషివా, పరాయివాడివా? ఈ ఇంటి మనిషివైతే వాణ్ణి గెంటై, లేదంటే ఈ ఇంటిని వదిలే. నా చెల్లి నాకు బరువు కాదు. చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? ఏ ఇంటికి రావాలో, ఏ ఇంటికి రాకూడదు నీకు తెలీదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటో బావా, నువ్వింకా రాకపోయినా నువ్వొచ్చినట్టు నా పక్కన కూర్చుని నా తలలో మల్లెపూలు పెడుతున్నట్టు నేను ఊహించుకుంటున్నాను. అబ్బా, చూసావా? నా నడుమును గిల్లుతున్నట్టు కూడా ఊహలు వస్తున్నాయి. నీ ఫోటోతో ఎంతసేపు ఇలా కాలక్షేపం చేయాలి? తొందరగా ఇంటికి రా బావా. ఈ నవ్వుని నా ఊహల్లో కాదు, లైవ్ లో చూడాలి. ఎందుకంటే నీ నవ్వంటే నాకు చాలా ఇష్టం. ఏంటబ్బా, ఈ రోజు నా ఊహల్లో ఇన్ని జరిగిపోతున్నాయి. అయ్యో, ఇవన్నీ నీ ఊహ కాదే మొద్దు. నేను నిజంగానే వచ్చాను. బావా, నువ్వు నిజంగానే వచ్చావా? అవును, నిజంగానే వచ్చాను. నువ్వు మరీ ఊహల్లో అందనంత దూరం వెళ్ళిపోతున్నావని ఆపాను. సారీ బావా, నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వల్ల నాకేదేదో అయిపోయింది. పర్లేదులే. పూలు తెచ్చినందుకు థ్యాంక్స్. యాక్చువల్లీ ఈ పువ్వులు నేను బయట నుంచి కొనుక్కొని తీసుకొచ్చినవి కాదు. మరి కింద కృష్ణన్నయ్య దగ్గరుంటే అడిగి తెచ్చుకున్నాను. హలో, ఎందుకు నవ్వుతున్నావు? అయ్యో బావా, ఇందాక ఏం జరిగిందంటే 15వ తారీఖు వరకు నిహారిక దగ్గరికి వెళ్ళి పడుకో. నాకు కొంచెం అన్కంఫర్ట్ గా ఉంటుంది. మీ కంఫర్ట్ల కంటే నాకు నా ఇంటి కట్టుబాట్లే ముఖ్యం.
బావా బావా ఏంటి కృష్ణ? రూమ్ నుంచి వాళ్ళ ఇకలు పక్కపక్కలు చూడు. నేను తట్టుకోలేకపోతున్నాను బావా. నీ కొత్త కదా, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నేను రోజు ఆ రూమ్ నుంచి వచ్చే కిలకిలలు వింటూ పడుకుంటాను. మరి అవునా? మరి నీ కోపం రాలేదా? అలవాటైపోయింది. నువ్వు గ్రేట్ బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాయ్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీరు ఇక్కడేం చేస్తున్నారు? మా ఆయనకి ఎదురొస్తున్నాను. మా ఆయన బయటికి వెళ్తుంటే మీరెదురు రావడం ఏంటక్క? ఓ, మా ఆయన మిస్ అమ్మ వాళ్ళ ఆయన అనడం వినలేకపోతున్నానే దేవుడా. నేను ఎదురు రావడం కాదు మిస్ అమ్మ, నాకే ఆయన ఎదురొస్తున్నారు అని చెప్తున్నా. ఓ అలా అన్నారా? నాకు ఇంకోలా అనిపించింది. మిస్ అమ్మ అక్కడ ఏం చేస్తుంది? సారుకి ఎదురు రావడానికి మిస్ అమ్మ ధైర్యం తెచ్చుకున్నట్టుంది. రాథోడ్, సార్ మిస్ అమ్మ ఎందుకు ఎదురు నిలబడింది? ఎదురు నిలబడలేదు సార్, ఎదురొస్తుంది. ఏమొస్తుంది? ఎదురొస్తుంది సార్. భర్త బయటికి వెళ్ళేటప్పుడు భార్య ప్రేమగా ఎదురొస్తుంది. అలాగా ఆయన ఎప్పుడూ లేంది కొత్తగా ఈ ఎదురు రావడాలేంటి? మా అక్క కూడా ఇలానే ఎదురొచ్చేదంట. ఆయన కళ్ళ ముందు తిరుగుతూనే ఉండాలంట. అప్పుడే ఆయన మనసులో స్థానం సంపాదించుకోవచ్చంట. ఇంత ఇన్స్పైర్డ్ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు మిస్ అమ్మా? ఇంకెవరు? మన రాతోడే. రాతోడ్ కడవలే, ఇంత పొద్దున్నే అంత గట్టిగా నన్ను ఎవరు తలుచుకున్నారు సార్? తలుచుకున్నట్టు లేదు, తిట్టుకున్నట్టుంది. బండి స్టార్ట్ చేస్తే వెళ్దాం. అలాగే సార్. సరే అక్క, మీరు పక్కకి వెళ్ళండి, ఆయన వస్తున్నారు. అక్క కొంచెం బాయ్. బాయ్ 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 బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు వెళ్ళేదే అయితే ఇప్పుడెందుకే మన దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది? ఇప్పుడే వెళ్ళిపోదాం అనుకుంటుందేమో. ఇప్పుడే వెళ్ళి మనం. సరేనమ్మా, నువ్వింతగా వెళ్తానంటే మేమేం చేస్తాం చెప్పు. వెళ్ళిరా. ఆంటీ, అంకుల్,
ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నానని నేను చెప్పానా? అది కాదా, అదేనేమోనని చాలా ఆనందించానమ్మా, ఆలోచించానమ్మా. సరిపోయింది, మంచిగా అయింది దీనికి. నువ్వు మాట్లాడాలనుకున్న విషయం ఏంటో చెప్పమ్మా. ఈ ఇంటికి ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ రోజు రోజుకి సమస్యలు పెరిగిపోతున్నాయి. పార్టీలో ఫైరింగ్, అమ్ము కిడ్నాప్, నిన్న మిస్ అమ్మ వాళ్ళ నాన్న హాస్పిటల్ పాలయ్యారు. మొన్నటికి మొన్న మిస్ అమ్మని ఎవరో చంపబోయారు. ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో ఏదైనా దోషం ఉందేమో అని అనిపిస్తుంది. నువ్వే. అవునండి, రోజుకొక కొత్త సమస్య పుట్టుకొస్తోంది. దీనికి దోష పరిహారం ఏమైనా చేయిస్తే మంచిదేమోనండి. సమస్య తెలియకుండా సమాధానం కోసం ఎంత వెతికినా ఏం ప్రయోజనం ఉంటుంది నిర్మల? పూజారి గారు మాత్రం ఏ పూజ చేసి మన కష్టాలనే తీర్చగలడు? నాకెందుకో సమస్య మన ఇంట్లోనే ఉందేమో అనిపిస్తుంది అంకల్. అబ్బా, ఇది మాత్రం కరెక్ట్గా చెప్పావే మనం. ఆ సమస్యవి నువ్వే. ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోతే చాలు, అన్ని సమస్యలు తీరిపోతాయి. మన ఇంట్లోనా? ఏంటమ్మా అది? అది మనం ఇంకా 6 అస్థికల్ని పుణ్యనదుల్లో కలపలేదు కదా. దానివల్ల వచ్చిన దోషమేమో అని అనిపిస్తుంది. నా అస్థికల అవి కలిపితే నేనిక భూలోకంలో ఉండలేను కదా. మావయ్య వద్దు, మావయ్య వద్దు. అస్థికలు కలపడానికి ఒప్పుకోకండి, అస్సలు ఒప్పుకోకండి ప్లీజ్. మనోహర్ చెప్పింది కూడా నిజమే అనిపిస్తుందండి. అస్థికలు నదిలో కలిపితే ఈ కష్టాలుండవేమో. అయ్యో అత్తయ్య, అలా మాత్రం చేయకండి ప్లీజ్. ఇక మీకు నేను శాశ్వతంగా దూరం అయిపోతాను. మను నుంచి ఈ ఇంటిని, మిమ్మల్ని నేను కాపాడలేను అత్తయ్య, కాపాడలేను. నువ్వేమంటావు మిస్ అమ్మా? ఒకసారి ఆయనతో మాట్లాడి ఆ తర్వాత పంతులు గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే మంచిదేమో మావయ్య. బాగా చెప్పావమ్మా, ఆ పని చేద్దాం. ఇంతకీ అస్థికలు ఎక్కడున్నాయి అంకుల్? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామా, అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. ఇక నువ్వు మనసు రాయి చేసుకోక తప్పదు. అచ్చా, వెళ్ళి బీరువాలో నగలు తీసుకురా. వెళ్ళు, మేము ఈ లోపు రెడీ చేస్తాం. అలాగే పెద్దమ్మ. హలో, ఏంటి నా గురించి ఏం పట్టించుకోవా? కష్టపడి ప్లాన్ చేస్తే మొన్న రాత్రి ఫెయిల్ అయింది, నిన్న ఫెయిల్ అయింది. ఇలా కాదు కానీ ఇంకా ఏదో ఒకటి చేయాలి. ఇంకా ఏం చేస్తావు? నేను కాదు, నువ్వే చెయ్యాలి. అది నీ బాధ్యత కదా. నేను చేయగలిగింది చేస్తూనే ఉన్నాను కదా. ఫలితం లేదు కదా. ఇంకేం చేయాలి? ఆలోచించు, బాగా ఆలోచించు. ఇలాంటి ఐడియాలు కాదు, శ్రీను బావ నేను దగ్గరగా ఉండేలా ప్లాన్ చేసావంటే చాలు. అప్పుడైనా మెల్లగా నా దారిలోకి వస్తాడు. చూడు చారు, మనం అనుకున్నంత ఈజీ కాదు. నీ కష్టం నువ్వు పడు, కానీ మా ఇద్దరిని మాత్రం ఒకటి చెయ్యి. చారు,
నీకోసం కాకపోయినా మా నాన్న కోసం నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. జరగని దాని గురించి డిస్కషన్ ఎందుకు? రోజు రోజుకి మా మధ్య దూరం పెరిగిపోతుంది. నన్ను చూస్తేనే తల తిప్పుకొని వెళ్ళిపోతున్నాడు. పెళ్ళయిందనే కానీ ఈ రోజు వరకు ప్రేమగా దగ్గరికి తీసుకుందే లేదు. ఓ ముద్దు లేదు, ఒక ముచ్చట లేదు. మాటలే కష్టం అంటుంటే మనం శోభనానికి ప్లాన్ చేస్తే కుదరట్లేదు. కానీ కొంచెం ప్రేమగా దగ్గరగా ఉండేలా ప్లాన్ చేయి. అలా అయినా మనసు మారి నన్ను దగ్గరికి తీసుకుంటాడేమో. సరే చారు, తర్వాత ప్లాన్ చేద్దాం. తర్వాత ఏంటి? వెంటనే ప్లాన్ చేయాలి. అది కాదు చారు, ఇంట్లో రామలక్ష్మి పెళ్లి గొడవ నీకు తెలుసు కదా. ఇప్పుడేంటి ఇలా? తనకే పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్తుంది. ఆ ప్రశాంత్ తనని ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి వాళ్ళకే హ్యాపీగానే ఉంటారు. మరి నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నీకేం కావాలి? ఏదో ఒకటి కావాలి. సరే చారు, ఏదో ఒకటి ప్లాన్ చేసి శ్రీను నిన్ను దగ్గరికి తీసుకునేలా చేస్తాను. నువ్వు అంటున్నావు కదా ముద్దు ముచ్చట అని, తీర్చుకో. ముద్దా? నేనా? కుదురుతుందా? భార్యవే కదా, పర్మిషన్ ఏమీ అవసరం లేదు. ఒక్కసారి దగ్గర అయ్యావనుకో, శ్రీను నీకు దగ్గర కావడం మొదలు పెడతాడు. అవునా? అయితే ఆ ప్లాన్ ఏంటో త్వరగా చేసే ఆద్య. శ్రీను బావకి దగ్గరైపోతాను. సరే, అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్నకి నిజం తెలియాలమ్మా, లేదంటే ప్రశాంత్ ఇలాగే నాన్నని మోసం చేస్తూనే ఉంటాడు. అమ్మా, అతను ఎలాంటి వాడో తెలిస్తేనే శౌర్య సార్ మంచితనం అర్థమవుతుందమ్మా. అమ్మా, ఎప్పట్లా నాన్నకి నేను దగ్గరవుతా. పెళ్లి కూతురుగా రెడీ అయ్యి ఇప్పుడెక్కడికి వెళ్తావమ్మా? వెళ్ళాలమ్మా, లేదంటే నాన్నకి నేను ఎప్పటికీ దగ్గర కాలేను. ఈ పెళ్లి జరిగిపోయింది అంటే ఆ తర్వాత నిజం తెలిసినా నాన్న చేయగలిగేది ఏమీ ఉండదు. జీవితాంతం బాధపడడం తప్ప. అమ్మా, నాన్న నా వల్ల బాధపడింది చాలు. ఆ ఆధారం తీసుకొచ్చి చూపిస్తే నాన్నకి ఆ ప్రశాంత్ ఎలాంటి వాడో, అతను ఎంతగా నాన్నని నమ్మించి మోసం చేస్తున్నాడో అర్థమవుతుందమ్మా. అమ్మా, నేను వెంటనే వచ్చేస్తానమ్మా, ప్లీజ్ అమ్మా. నాన్న, ఆద్య, రమా, ఏమైంది? నాన్న ఇట్రా.
తీసుకో. జాగ్రత్త, జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది కాదండి, ఇంకేదో ఉంది. అబ్బా, అది కాక ఇది కాక ఇంకేముంటుందండి? ఏంటండి, ఇల్లు బాగా నచ్చినట్టుంది, అలాగే చూస్తుండిపోయారు. ఓ, మీ ఆవిడ గారిని కూడా పిలిపించారా? నమస్తే మేడం, మీకు కూడా ఇల్లు నచ్చిందా? మీరు భలే ఉన్నారండి. వెనకటికి ఎవరో ఎర్ర చీర కట్టుకుందల్లా నా పెళ్ళామే అన్నాడంట. నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నా పెళ్ళాలైతే అక్కడ వరకు క్యూ ఉంటది. చూడండి, మీకు ఫస్టే చెప్పాను, మేము ఉండబోయేది 3 అన్నదమ్ములము అని. సారీ అండి, మర్చిపోయాను. ఇల్లు నాకు బాగా నచ్చిందండి. అద్దెంత, అడ్వాన్స్ ఎంత, మీ బ్రోకర్ ఛార్జ్ ఎంతో చెప్పండి, ఇచ్చేస్తాను. అబ్బా శంకర్ గారు, అడ్వాన్స్ ఇవ్వద్దండి. ఏమండి, ఇల్లు బాగుంది కదా, మీకేమైనా వాస్తు దోషం కొడుతుందా? ఏమండి, మేము ఉండేది 10 రోజులు, ఆ తర్వాత ఎలాగో ఖాళీ చేసి వెళ్ళిపోతాం కదా. అబ్బా అది కాదండి, అసలు మీరు ఇల్లు మారాల్సిన అవసరమే లేదు. ఇల్లు మారకుండా మా తమ్ముళ్ళని నన్ను కలిసి రోడ్డు మీద ఉండమంటారా ఏంటి? అబ్బా అసలే వయసులో ఉన్న మగాళ్ళం, పైగా ఆడాళ్ల కళ్ళన్నీ మా అందరి మీదే ఉన్నాయి. కరెక్ట్ గా చెప్పారు. ఇంత అందంగా ఉన్న వాళ్ళు ఈ ఇంట్లో ఉండడమే కరెక్ట్. ఇంటి అడ్వాన్స్ 20,000 అండి. ఓకే. నా కమిషన్ 5,000. ఓకే, మొత్తం 25,000 ఇచ్చేయండి. బాబాయ్, మీరు అడ్వాన్స్ ఇస్తానంటే నేను ఒప్పుకోను. ఈ విషయంలో మీరు సైలెంట్ గా ఉండండి ప్లీజ్. అడ్డు రావద్దు. అయ్యో శంకర్ గారు, అవసరం లేదండి, కాస్త నేను చెప్పే మాట వినండి. ఓ, కమిషన్ ఎక్కువ అడుగుతున్నాడనే కదా మీ ఫీలింగ్? నేను తెగ్గొడతాను కదా, మీరు రిలాక్స్ గా ఉండండి. అన్నయ్య పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాగా అలవాటు పడిపోయాం కదా. అవును, వదిలేసి ఉండాలంటే చాలా కష్టం. ఎవరిని? ఇంటిని 10 రోజులే కదా, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. అక్క, చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇప్పుడేమో శంకర్ గారితో వస్తున్నావేంటి? శంకర్ గారికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వెళ్ళాను. అన్నయ్య, రెంట్కి హౌజులు ఎక్కడ దొరకట్లేదు. ఒకవేళ ఉన్నా సరే చాలా కాస్ట్లీ ఉన్నాయి అన్నయ్య. రేయ్, అసలు మనం ఇల్లు ఖాళీ చేస్తే కదరా. అదేంటనయ్య, ఓనర్ రిపేర్ చేయించాలని ఖాళీ చేయమన్నాడు కదా. రిపేరా ఆడి బొందా, ఇదంతా డ్రామారా. అసలు ఏం జరిగిందంటే, అది విషయం. ఈ విషయం చెప్పడానికే నేను శంకర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆ పొట్టోడు ఎంత డ్రామా చేశాడనయ్య.
థ్యాంక్ యూ సో మచ్ గౌరీ గారు. మీరు చెప్పకపోయింటే ఇల్లు ఖాళీ చేసేవాళ్ళం. ఎక్కడ మిస్ అయిపోతానో అని ఎంత భయపడ్డానో. మిస్ అయిపోవడం ఏంట్రా? మెమరీస్ అన్నయ్య. ఓ, ఈ ఇంటితో మనకున్న మెమరీస్ అంటున్నాను. నేను వేస్తున్న ట్రయల్స్ అన్ని వేస్ట్ అయిపోతాయని ఫీల్ అయ్యాను. ట్రయల్స్ ఏంట్రా? జాబ్ ట్రయల్స్ అన్నయ్య. అన్ని జాబ్ అప్లికేషన్స్ కి ఈ అడ్రస్ కదా పెట్టాను. అవును రోయ్, ఆ పిప్పళ్ళ బస్తగాడు అందరినీ ఎంత టెన్షన్ పెట్టేశాడు చెప్తాను సంగతి. రెస్పెక్టబుల్ గా పిలిచి రెస్పెక్ట్ లేకుండా కొట్టాలి. ఈ రోజు లిఫ్ట్ ఇవ్వడానికి ఎవడో దొరకలేదే. హలో శంకర్. హలో ఓనర్ గారు. ఏమిటో ఇల్లు దొరికేసిందా? దొరికిందండి. ఎందుకు దొరకదు? అయితే వెంటనే ఖాళీ చేస్తావా? అందుకే కదా ఫోన్ చేసింది. ఖాళీ చేసే ముందు మీతో కొన్ని స్వీట్ మెమరీస్ పంచుకుందామని. ఏమిటో నీ అభిమానం. ఏమిటోనండి, మిమ్మల్ని బాగా మిస్ అయిపోతున్నాను. మీరు ఒక్కసారి ఇక్కడికి వస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్ డిస్కస్ చేసి ఆ తర్వాత ఖాళీ చేసేస్తాం. 10 రోజులకే మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎందుకులే శంకర్? అయ్యయ్యో, 10 రోజులైనా నెల రోజులైనా పద్ధతి అంటే పద్ధతిగా ఉండాలి. రూల్ అంటే రూలే కదా. మీరు రండి చెప్తాను. శంకర్ వయసులో ఏదో తేడా ఉంది. యాదగిరి మొత్తం చెప్పేశాడా? చెప్పలే. అవసరం అయితే పోలీసులు తీసుకెళ్ళైనా ఖాళీ చేస్తా. నా సంగతి తెలియదు వీళ్ళకి. ఎదవ మైండ్ వయసులు తర్వాత వేసుకుందరు గాని ముందు రండి. వచ్చేస్తున్నా. పిప్పళ్ళ బస్తగాడు వస్తున్నాడు రా. బ్లాంకెట్ వేసి కుమ్మితే ఎవడు కొట్టాడో కూడా తెలియకూడదు దానికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇలా ఇవ్వమ్మా. ఇక ఏ ప్లాను వెయ్యలేరు, దొరికిపోతారు. తల్లి నువ్వే కాపాడాలి. తల్లి ఈ గండం గట్టెక్కించమ్మా. దుర్గమ్మ నువ్వే కాపాడాలమ్మా. ఒరే నాన్న, స్నానం చేస్తున్నావా? అయిపోతుంది. అమ్మా ఇవ్వు మీ మనవణ్ణి. బుజ్జమ్మ గారు త్వరగా స్నానం చేయించండి. చేయిస్తాను. ఏంటత్తయ్య గారు, కాలు నొప్పులు వస్తున్నాయా? నేను చేయించినా మీరు లేవండి. చిన్నక అమ్మా అక్షర. చిన్నక అక్షర ఏమైందమ్మా? వెళ్ళి నీళ్ళు తీసుకురావా. సరే అక్షర. ఏమైందమ్మా? ఏమైంది? తాగమ్మా.
ఏంటమ్మా అలా పడిపోయావేంటి? నైట్ ఉపవాసం ఉన్నానండి. ఉదయం నుంచి కూడా ఏం తినలేదు, అందుకే కళ్ళు తిరిగినట్టున్నాయి. తిరగడం ఏంటమ్మా, స్పృహ కూడా కోల్పోతేను. నువ్వు అసలు అలాంటి ఉపవాసాలు ఏం చేయకమ్మా, ఆరోగ్యం ముఖ్యం కదా. సరే అండి. అత్తయ్య గారు, స్నానం చేయించడం అయిపోయిందా? అయిపోయిందమ్మా. అబ్బా ఏంటి ఇక్కడ పాప ఉండాలి కదా, బాబున్నాడేంటి? ఏం జరిగింది? ఛ, ఈసారి కూడా మిస్ అయిపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకేం కాలేదుగా? నేను చచ్చిపోయాను అనుకున్నానక్క. అమ్మా, నువ్వెవరో కాని సమయానికి దేవతలో వచ్చావు, లేదంటే అబ్బాయిని కారు గుద్దేసేది. అవును, గుడి ప్రాంగణంలోకి కారు ఇంత ఫాస్ట్ గా ఎలా వచ్చింది? ఇతన్ని గుద్దడానికి వచ్చింది. నేను కార్ని ఆపుతున్నా, డ్రైవర్ ఎక్సిలేటర్ ఇస్తున్నాడు అంటే ఇది వాంటెడ్లీ ఎవరో కావాలని చేసిన ప్రయత్నం. అవును, కావాలని ఇది ఎవరు చేశారు? వీడి మీద థ్రెట్ ఉంది. ఎందుకు? అది పెద్ద కదండి. సమయానికొచ్చి ఒంటి చేత్తో కారాపేశావు. ఎవరమ్మా నువ్వు? నా పేరు గుండమ్మండి. మా ఆయన నన్ను ముద్దుగా గుండు అని పిలుస్తారు. సూట్ అవుతుందిలే. బోండా అంటే కరెక్ట్ గా ఉండేది. మన ప్లాన్ మొత్తం నాశనం చేసిందక్క ఇది. ఎనీవేస్, నా పేరు క్రాంతి. గుండమ్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదలవే, మళ్ళీ నువ్వెందుకు వచ్చావు? ఇక్కడ నేను ఎలా ఉన్నానో చూసి వెక్కిరించిపోదామని వచ్చావా? నీకు బుద్ధి చెప్పిపోదామని వచ్చాను.
నువ్వు చేసే పనుల వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు, మిగిలిన వాళ్ళను ఇబ్బంది పెడుతున్నావు. నేనే చేస్తానే. రాత్రి నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. నా కాపురాన్ని ఇబ్బంది పెట్టాలని నువ్వు ఆలోచిస్తున్నావు. దాని వలన నీ కాపురంలో గొడవలు వస్తాయని తెలుసుకోలేకపోతున్నావు. ఏం బాగుతున్నావే? నాకంతా అర్థమైందక్క. అనవసరంగా నువ్వు దబాయించకు. నీలాంటి వాళ్ళు, ఆ మహాలక్ష్మి లాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా నన్ను రామ్ గారిని వేరు చేయలేరు. ఆ విషయం తెలుసుకో. ఆ మహాలక్ష్మి ప్రలోభాలకు లొంగకుండా చక్కగా నీ భర్తతో కాపురం చేసుకో. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నీ జీవితం. సూర్యబాబే నీ భర్త. నువ్వు ఆ మహాలక్ష్మి కలిసి తలకిందులుగా తపస్సు చేసినా నన్ను, నా భర్తను విడదీయలేరు. అర్థమైందో? పద. సారీ సూర్య, ఇలా చెప్తున్నందుకు ఏమీ అనుకోకండి. పరిస్థితుల కారణంగా మధుమిత గారు కొన్నాళ్ళు మా ఇంట్లో ఉన్నారు. అది మనసులో పెట్టుకొని మీరు ప్రతిసారి మమ్మల్ని గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అదేం లేదు రామ్. ఆ టైంలో మీరు మీ పిన్ని గారు మధుకి ఎంతో అండగా ఉన్నారు. కానీ సూర్య అపార్థం చేసుకుంటున్నారు. మా మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. నాకు మీ ప్రేమ గురించి తెలుసు. ఆ రోజు మీ పెళ్లి చేసింది కూడా నేనే కదా. దయచేసి మధు గారిని అర్థం చేసుకోండి. మీరు నా బ్రదర్ లాంటివారు. ఆ రిలేషన్తో చెప్తున్నాను. ప్రేమించడం, ప్రేమించబడటం ఒక వరం. ఆ ప్రేమని జీవితాంతం నిలబెట్టుకోవడం ఒక బాధ్యత అవ్వాలే తప్ప ప్రతిరోజు పరీక్ష కాకూడదు. మీరు మధు గారు మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీరు హ్యాపీగా ఉండాలి. మీకోసం ఎలాంటి సాయం చేయమన్నా మా పిన్నితో చెప్పి చేయిస్తాను. ప్లీజ్ సూర్య, మధు గారిని బాగా చూసుకోండి. సీత కోసం ఈ మాట చెప్తున్నాను. మధుమితకి ఇక్కడ ఏ లోటు ఉండదు రామ్. సూర్య మధు కలిసి సంతోషంగా ఉండేలా నేను చూస్తాను. థ్యాంక్ యూ బావా. మా అక్కకు నువ్వంటే ప్రాణం బావా. ఆ ప్రాణాన్ని నీ చేతుల్లో పెట్టాం. నువ్వే కాపాడుకోవాలి. లోపలికి వెళ్ళక్క. ఓ బావా, వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మర్యాదగా రోడ్డు క్లియర్ చేయండి. రేయ్, సారు మనకు వార్నింగ్ ఇస్తున్నారా? ముందు విని చిత్త కొట్టి తర్వాత పాప పని పడదాం. నిన్ను హలో, ఇప్పుడు ఇక్కడ ఫైట్ సీన్ జరిగింది. తమరు నోటీస్ చేయలేదా? రోడ్డు మీద ఎన్నో జరుగుతూ ఉంటాయి. అన్నీ పట్టించుకోవడం నా పని కాదు. ఆ ఫైట్ చేసింది తమరి కోసమే. నేనింకా మీకోసమో దారి కోసమో అనుకున్నానులే. అంతేగాని నేను చేసిన హెల్ప్ ని గుర్తించలేదన్నమాట. నన్ను కాపాడమని మిమ్మల్ని అడిగానా?
నిన్న ప్రాజెక్టు విషయంలో హెల్ప్ చేశారు కదా, అందుకే ఈ రోజు నీకోసం ఫైట్ చేశాను. అంటే ఆ రౌడీలని మీరే పంపించారా? హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను మరీ అంత ఎదవని కాదు. అవునులే, నా క్యారెక్టరే మంచిది కాదని నింద వేశారు కదా, అంతకు మించి ఏం చేస్తారు? ఆ తప్పు చేసింది నేను కాదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అయినా రాత్రిపూట ఈ డొక్కు బండి వేసుకుని రోడ్డు మీదకి రాకపోతే ఎవరినైనా తోడు తీసుకుని రావచ్చుగా. తోడుగా ఉండాల్సిన వాళ్ళే కుంటి సాగులు చెప్పి వదిలించుకుని ఒంటరిదాన్ని చేశారు. నాది కుంటి సాకో గుడ్డి సాకో కాదు, నేను ఒంటరిగా ఉండాలనుకున్నాను. మరి నా ఒంటరితనం గురించి మీకెందుకు? అమ్మా కృష్ణ, ఏం బాబు, ఇంట్లో గొడవ పడింది సరిపోలేదా? ఇలా రోడ్డు మీద వెంటపడి మరీ వేధిస్తున్నావు? నేను వేధించడం ఏంటి? తను ప్రాబ్లంలో ఉంటే? నా కూతురికి నువ్వే ప్రాబ్లం, వద్దనుకుని వదిలేసావు కదా, మళ్ళీ ఎందుకు వెంటపడి వేధిస్తున్నావు? ఏం కావాలి నీకు? మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఏం జరిగిందో చెప్పు కృష్ణ. అదేం చెబుతుంది బాబు, పెద్ద బండరాయి వేసి దాన్ని నోరు మూయించారు కదా, చాలు బాబు, దాని బతుకేదో అది బతుకుతుంది, దయచేసి దాన్ని వదిలేయి. నేను వదిలేసి చాలా కాలమైంది. మీ అమ్మాయే కావాలని ఇన్నాళ్ళు నాతో ఉంది. నేను కోర్టుకు వెళ్లి విడాకులు అడిగినా ఇవ్వను, కలిసే ఉంటానని మొండికేసింది. ఇప్పుడు కలిసి ఉండనని తెగేసి చెప్పింది కదా, మీతో తెగతెంపులు చేసుకుంది కదా, మళ్ళీ ఎందుకు నా కూతురు జోలికొచ్చావు? నేను రాలేదు, ఎవరో రౌడీలు వస్తే కాపాడాను, అది నేను చేసిన తప్పు. ఛ! ఏంటమ్మా అతనేదో అంటున్నాడు? ఏం లేదు నాన్న, బండి స్టార్ట్ అవ్వట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకెందుకు ఆలస్యం? చిన్న మరదలా, అమ్మవారికి హారతివు నువ్వు. ఏ హాసిని, కానిచ్చే నువ్వు. అగ్గిపుల్ల గీయడమే ఆలస్యమండి. అదిగో పళ్ళెం, అందులోనే కర్పూరం. వెలిగించేదెవరో, వెలుగునిచ్చేదెవరో? అదేంటి స్వామి? నాకు అర్థమైంది బాబాయ్. వెలిగించేది విశాల్. ఐ మీన్, ఈ రోజు అందరం సుఖ సంతోషాలతో ఉన్నాము అంటే విశాల్ బిజినెస్ ని సమర్థవంతంగా హ్యాండిల్ చేయడం అని. ఇక వెలుగునిచ్చేది నో డౌట్ నా చెల్లి. నిరాశ నిస్పృహల్లో ఉన్న వాళ్లలో కూడా ధైర్యాన్ని నింపి దారి చూపిస్తుంది. కరెక్ట్. అయితే విశాల్ని అగ్గిపుల్ల గీయమనండి. నయని పళ్ళెం పట్టుకుని వెలుగుతున్న హారతిని తన చెల్లెలు సుమనకి అందిస్తుంది. ఇది బాగుంది. తమ్మి కానివ్వు మరి. ఈరోజు ఎందుకో కొత్తగా ఉందన్నయ్య. చాలాసార్లు పూజ చేశాం కానీ మీరింతలా ఇన్వాల్వ్ కాలేదన్నయ్య. సుమనకు కూడా ఆస్తి వస్తే మనతో సమానం అవుతుందన్న సంతోషం అంతే. అంతేగా, నీ జీవితంలో కూడా వెలుగులు నిండాలి సుమన. అమ్మవారికి హారతి ఇవ్వండి. పిన్ని, నువ్వు కూడా చేపట్టు. అలాగే నైనే. హలో, మీరు అలా మెల్లిగా తిప్పితే పూజ ఎప్పుడు అవ్వాలి? గిరగిరా తిప్పండి. మీరు తిప్పండి చూద్దాం. ఏ, నేను అమ్మవారికి హారతి ఇవ్వలేను అనుకున్నావా? ఇటు పోతాయా, ఇవ్వు. అయ్యో అల్లుడు, మెల్లగా. అయ్యో ఆగండి బ్రో. చెయ్యి కాలుతుంది. విశాల్ గారు, అల్లుడు చెయ్యి. బ్రో, చెయ్యి కాలుతుంది.
కాలిందా? చూపించండి. పర్లేదు నాయని. వెలిగే కర్పూరం కాస్త ఆ పేపర్ మీద పడితే తగలబడిపోయేది. థ్యాంక్స్ బావగారు. మీరు కనుక పట్టుకోకపోయింటే నాకు ఆస్తి మళ్ళీ రాసిచ్చేవాళ్ళు కాదు అత్తయ్య. నేను ఈ జన్మకి కోటీశ్వరాల్ని అయ్యేదాన్ని కాదు. కాలేవు కూడా సుమన. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయితే ఇప్పటి వరకు ఈ కాగితంలో నేనేం రాశానో చూడనే లేదన్నమాట. అత్తయ్య సంతకం పెట్టాక కూడా నువ్వు చదవలేదా సుమన? పిన్ని రాశాక మళ్ళీ చదవటం ఎందుకు అనుకున్నాను. ఏముంది అందులో? సారీ సుమ్మి. మోసం, దగ, అన్యాయం, అక్రమం అని నువ్వనుకోవచ్చు, కానీ నాకు కూడా స్వార్థం ఉంటుంది. నాకు అవకాశం వస్తే దాన్ని వాడుకోవాలన్న తెలివితేటలు కూడా ఉంటాయి కదా. అయ్యో, ముందందులో ఏం రాసిందో చెప్పండి పిన్ని. తిలోత్తమ వదిన చెప్పినట్టు కాకుండా కాస్త మార్చి రాశాను. $280 కోట్ల ఆస్తిలో పావలా వంతు అంటే 70 కోట్లు ఈ దురందరికిస్తున్నట్టుగా సంతకం చేయించేసుకున్నాను. అంటే ఇప్పుడు మా మమ్మీ ఆస్తిలో వాటా నీకొచ్చిందా? అవును వల్లభా. ఎంత మోసం చేస్తావా నిన్ను! అత్తయ్య అత్తయ్య, అవతల వాళ్ళు మోసం చేశారనడం కన్నా మనం మోసపోకుండా 1కి 2 సార్లు జాగ్రత్త పడాలి. మీ నిర్లక్ష్యం వల్ల ఆస్తిలో వాటా పోయింది. మా చెల్లెలికి ఆ అదృష్టం దక్కకుండా వెక్కిరించింది. నువ్వాపక్క 70 కోట్లకి గండి పెట్టింది. నాకొచ్చే వాటని మోసం చేసి తన పేరిట రాయించుకుంది, రాసింది. అసలు తనకెవరున్నారని? ఉన్న మొగుడు తప్ప పిల్ల జల్ల గొడ్రాలిగా కళ్ళు మూసేదానికి. నార్మై, నీకేం తెలుసని అలా మాట్లాడుతున్నావు? పిన్నికి ఉదయం నుంచి ఒంట్లో నలతగా ఉందని నీకు కబురు చెప్పినా తను నెల తప్పిందని తెలుసా నీకు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్రా మిత్రా మిత్రా, లే. మిత్రా మిత్రా. మనీషా, చూసావా, పుల్లు లేపేశాడు. నువ్విప్పుడు ఎంత లేపినా తను లేవడు. అవును, వివేకేడి ఎక్కడ కనిపించట్లేదు? మిత్రా మిత్రా
ఏంటి మనీషా, మిత్ర తప్పతాగి పడిపోతే నువ్వేదో సాధించినట్టు మొహం అంత వెలిగిపోతుంది? మిత్ర ఇంత తాగాడంటే దేనికోసం? ఆ లక్ష్మి మీదున్న ద్వేషం కోసం. ఆ లక్ష్మి మీదున్న అసహ్యం తీర్చుకోవడం కోసం. నాకు కావాల్సింది కూడా ఇదే. ఆ లక్ష్మిని మిత్ర ఎప్పటికీ ఇలానే అసహ్యించుకోవాలి. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అయినా ఇంకెంతకాలంలే, ఇంకో వారం రోజులు పోతే మిత్ర నీ సొంతం అయిపోతాడు కదా. అవునాంటీ, వివేక్కి జరగబోయే పెళ్లిలోనే నేను ఏదో విధంగా ప్లాన్ చేసి మిత్ర చేత తాళి కట్టించుకున్నానే అనుకోండి, ఇక శాశ్వతంగా మిత్ర నా మొగుడైపోతాడు. ఇక ఎప్పటికీ మిత్ర మనసులో కూడా ఆ లక్ష్మి ఆలోచన రానివ్వను. కాకపోతే వివేక్ పెళ్లిలో మిత్రని జాగ్రత్తగా డీల్ చేయాలి. మిత్ర ఎలా అయినా నా మెడలో తాళి కట్టేలా చేసుకోవాలి. అయితే వారం రోజుల్లో మనీషా మిత్ర గారి చేత తాళి కట్టించుకునే ప్లాన్ చేస్తుందా? అంటే మనీషా ఏం చేయబోతోంది? ఏ విధంగా మిత్ర గారిని పెళ్లి చేసుకోబోతోంది? అది ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. మనీషాకి మిత్ర గారికి పెళ్లి జరగకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం లక్ష్మి, నీ బిజీ పనులు, రహస్యంగా దాచాల్సిన పనులు అయిపోయాయా? నువ్వు ఏవేవో చేసుకుంటూ పోతున్నావు. వాటి వల్ల నువ్వు లాభపడుతున్నావో నష్టపడుతున్నావో తెలియదు. నిన్నేమైనా అడిగితే నా గతం అడగొద్దు, నా గురించి ఆలోచించొద్దు, నా గురించి ఆరా తీయొద్దు అని ఖరాఖండిగా చెప్పేస్తావు. కానీ నువ్వు తీసుకున్నంత సులువుగా నేను తీసుకోలేకపోతున్నాను లక్ష్మి. మీరేదో అడగాలని, నా గురించి ఏదో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారని నాకు అర్థమవుతుంది. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మొత్తం తెలియాలి లక్ష్మి. నువ్వు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్తున్నావు? మొహం దాచుకుంటూ బుర్కా వేసుకుని తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? మన బిజినెస్ పార్టీ జరిగినప్పుడు అందరి నుంచి ఎందుకు దూరంగా ఉన్నావు? ఆ పార్టీలో మిత్ర ఉన్నాడనా? ఫాదర్స్ డే రోజు ఎవరికీ కనపడకుండా ఎందుకు దాక్కున్నావు? అక్కడ నీకు నందన్ కుటుంబం ఎదురు పడుతుందనా? ఈ రోజు రహస్యంగా వివేక్ని కలుసుకునే అవసరం ఎందుకొచ్చింది? అసలు వివేక్ నీకెలా తెలుసు? అసలు మిత్రకి నీకు సంబంధం ఏంటి? చెప్పు లక్ష్మి, నీకు మిత్రకి ఏంటి సంబంధం? అసలు మిత్ర నీకేమవుతాడు? మిత్ర గారు నా భర్త. మిత్ర గారు నా భర్త.
నీ భర్త. అగ్ని సాక్షిగా నన్ను పెళ్లాడిన నా భర్త. మా మధ్య ఉన్నది భార్య భర్తల సంబంధం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.